జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మరి నూతన పెన్షన్దారులు 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెరగాలని, 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు పెరగాలని డిమాండ్ చేస్తూ కనీసం వాళ్ళు నిలబడడానికి ఇబ్బంది ఉన్నా, కష్టం ఉన్నా, బాధ ఉన్నా, ముసలమ్మలు దాదాపు 70-80 సంవత్సరాలు ఉన్న ఈ ఎండలో 2 గంటల నుంచి కూర్చున్నటువంటి నా వికలాంగులకు, వృద్ధులకు, వితంతులకు, నా ముసలమ్మలకు వీళ్ళందరినీ పట్టుకొని ఈ దాదాపు 10 రోజుల నుంచి తిరిగినటువంటి ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ నాయకత్వానికి పేరు పేరున జయశంకర్ భూపాలపల్లి జిల్లా తరపున ఉద్యమ నమస్కారం తెలియజేస్తా ఉన్నా. దయచేసి పోలీసులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మాకు సహకరించండి. ఎందుకంటే ఇది మా రాజకీయం కోసం కాదు. దాదాపు ఈ రోజులలో ప్రతి ఇంట్లో ఒక ముసలమ్మ ఉంటుంది. ఈ రోజులలో దాదాపు ప్రతి ఊర్లో ఒక వికలాంగులు ఉంటారు. వాళ్లకు 2,000 రూపాయల పెన్షన్ సరిపోతలేదు, 4,000 రూపాయల పెన్షన్ అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే ప్రభుత్వము మరి గత ప్రభుత్వాలు ఈ 22 నెలల కింద ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వాలు ఏం చెప్పినాయి, అటు ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు అధికార పార్టీ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ కూడా మీ అధికారంలో రాగానే 2,000 రూపాయల పెన్షన్ 4,000 వేస్తా అని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు. వీళ్ళు కూడా మీ అధికారాన్ని 2,000 రూపాయల పెన్షన్ 4,000 వేస్తాం వీళ్ళు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు దాదాపు 22 నెలలు అయితే ఉన్నది ప్రభుత్వం ఏర్పాటు చేసి, కానీ ఇప్పటి వరకు పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఇవ్వకపోతే అడగాల్సిన బాధ్యత ఎవరు ఉంటుంది? ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అడగాలి. ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క మాట కూడా పెన్షన్ గురించి మాట్లాడిన చరిత్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఎక్కడ లేదు. అట్లా అని చెప్పి మరి ఈ 50 లక్షల మంది పెన్షన్దారులతో ఓటేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇప్పటి వరకు సోయి లేదు, ఇంతవరకు దిక్కు లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ రెడ్డి కులంలో కూడా వితంతులు ఉన్నారు, మీ రెడ్డి కులంలో కూడా వికలాంగులు ఉన్నారు. మీరు దానికి మీరు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. దాదాపు 22 నెలల నుంచి మీరు వాళ్ళకి మాట వచ్చి మాట తప్పుతా ఉన్నారు. అనేక రక్షణ సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు, ఇవన్నీ మేము మద్దతులో. కానీ మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి మాటకు ఎందుకు మీరు ఇంతవరకు వచ్చేస్తామని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. ఈ ఎండల ఈ 2 గంటల పాటు దాదాపు 1,000 మంది వికలాంగులు, వృద్ధులు, వితంతులు కూర్చున్నారు. మరి ఈ బాధ మీకు పడతాయని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. దయచేసి మీరు ఇచ్చే మాట మీరు కట్టుబడి ఉండండి. అది వచ్చి అడగలేదు, మీరే ఇళ్ళకి వచ్చి వాళ్ళ దండం పెట్టి వాళ్ళ కాలు మొక్కి అయ్యా మేము అధికారులకు వస్తే 2,000 ఇస్తే 4,000 వేస్తా ఉన్నారు, 4,000 6,000 వేస్తా ఉన్నారు. ఏదని మేము అడుగుతా ఉన్నాము. ఈ రోజు ఎండలు కూర్చొని మేము దండం చేయాలని కోట్లేసి 50 లక్షల మంది పెన్షన్దారుని కోట్లేసి ఈ ఎండలు కూర్చొని మేము అడగాలని మేము అడుగుతా ఉన్నాము. ప్రభుత్వానికి సిగ్గు ఉండాలి, చెర ఉండాలి. అనేక రకాల సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నావు, కానీ వీళ్ళకి ఎందుకు ఇస్తామని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. దయచేసి ఎన్నో రోజులుగా ఎన్నో కష్టాలు పడి ఇంతమందికి 200 రూపాయల పెన్షన్ ఉంటే 2,000 రూపాయల పెన్షన్ చరిత్ర కూడా మందకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఈ రోజు ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు, అనేక కుల సంఘాలు ఉన్నాయి. కానీ ఏ రాజకీయ పార్టీ, ఏ కుల సంఘం కూడా ఇప్పటి వరకు పట్టించుకున్న నాదం లేదు. మందకిష్టం మాదిగన్నా మీ పక్షాన ఉన్నాడు. 200 రూపాయల పెన్షన్ 2,000 రూపాయలు పెంచారు ఉద్యమం చేసిండు. ఇవాళ 2,000 రూపాయల పెన్షన్ 4,000 పెరుగుతుంది, 4,000 రూపాయల పెన్షన్ 6,000 పెరుగుతుంది విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మీరు ఇదే కమిట్మెంట్తోని, ఇదే స్ఫూర్తితోని మీ పెన్షన్ సాధించడం కోసం మీకోసం ఎవరు ఆరామా మీరు ఎట్లయితే కష్టపడ్డారో ఈ కష్టం ఇంకొక 2 రోజులు 3 రోజులు కష్టపడితే ఈ ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ ఖచ్చితంగా వచ్చి మీ కాళ్ళు మొక్కి మీకు దండం పెట్టి ఇద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2,000 రూపాయల పెన్షన్ 4,000 ఇస్తే నీకు నష్టమే ఉన్నది, 4,000 6,000 ఇస్తే నీకు నష్టం అని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. అనేక రకాలుగా ఎమ్మెల్యే జీతాలు ఇస్తా ఉన్నాము, ఎంపీ జీతాలు ఇస్తా ఉన్నారు, అందరికి జీతాలు ఇస్తాను కదా. నిరుపేద కుటుంబాలు వీళ్ళకి ఎందుకు ఇస్తారని చెప్పి మేము ప్రభుత్వం అడుగుతా ఉన్నాము. దయచేసి దీన్ని గమనించి ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే శ్రీ మందాకిష్టం మాదిగ గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో యుద్ధం జరగబోతా ఉన్నది. నేను విజ్ఞప్తిస్తాను ప్రభుత్వ అధికారి, మా గౌరవనీయులు పెద్దలు, జిల్లా కలెక్టర్ గారు దయచేసి మా మాట విన్నపించి మా బాధ అర్థం చేసుకొని మీరే దయచేసి ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చి మా బాధ విని వినతి పత్రం తీసుకొని విజ్ఞప్తి చేస్తాను. లేని పక్షాన ఎంఆర్పిఎస్ నాయకత్వం మొత్తం కూడా మరి సాయంకాలం కోసం ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ దయచేసి గౌరవ కలెక్టర్ గారిని రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాము. లేని పక్షాన దయచేసి పోలీసు యంత్రం కూడా మాకు సహకరించండి. ఎందుకంటే ఇక్కడ చూడండి కూర్చున్న మొత్తం కనీసము 70-80 సంవత్సరాలు కాళ్ళు లేని చీరలు వాళ్ళు కూర్చున్నారు. వీళ్ళ కోసం జిల్లా అధికారి రాకపోతే ఇంకెవరి కోసం వస్తారని చెప్పండి. దాదాపు 2 గంటలు అవుతాం ఇక్కడ కూర్చొని. మరి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి కలెక్టర్ గారికి ఉండాలని ఉండదు ఆలోచన. ఇదేమన్నా రాజకీయ పార్టీ ఓట్ల కోసమా, ఇంకేదైనా ఓట్ల కోసమా? దయచేసి చెప్తా ఉన్నాము, జిల్లా కలెక్టర్ గారు 2 గంటలు మీ కలెక్టర్ ఆఫీస్ ముందు వృద్ధులు, వికలాంగులు, కొత్త పిల్లలు తరలిస్తా అంటే మీకు ఇంతవరకు అది లేదంటే మేము అడుగుతా ఉన్నాము. మీరు రాండి, చూడండి, చూసి పోండి, మన బాధలు వినండి చెప్పి అడుగుతున్నాము. 4-5 ఖర్చు లోపల ఖర్చులు కాదు, మీరే స్వయంగా జిల్లా కలెక్టర్ గారు దయచేసి సీఏ గారు చెప్తా ఉన్నాము, డీసీ గారు చెప్తా ఉన్నా, దయచేసి మీకు దయచేసి చెప్తా ఉన్నాము. జిల్లా కలెక్టర్ గారిని ఇక్కడికి రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాము. జిల్లా కలెక్టర్ గారు వచ్చేంత వరకు మా పెన్షన్ నాన్న ఎవరు కూడా లేవరు. మా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అందరికీ అవసరం రేపు విజ్ఞప్తి చేస్తూ మీకు కలెక్టర్ గారు రావాలవుతా రావాలి.
కలెక్టర్ రావాలి, 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 రావాలి, కలెక్టర్ రావాలి, 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 కలెక్టర్ రావాలి, 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 కలెక్టర్ రావాలి, 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 కలెక్టర్ రావాలి, కలెక్టర్ రావాలి, కలెక్టర్ రావాలి, కలెక్టర్ రావాలి, 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 కలెక్టర్ రావాలి, 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 కలెక్టర్ రావాలి. ఒకసారి